హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎలా పాటిస్తారో దాని గురించి ఎలా నిలబడతారో మనందరికీ తెలుసు. తిరుపతి లడ్డూ విషయంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని మనం మర్చిపోలేం. దేశం అంతా కూడా ముఖ్యంగా హిందువులందరినీ కూడా ఒక్కసారి తట్టి లేపినంత పనిచేశారు ఆయన. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పి ఎంత బలంగా నిలబడి ఆ టైంలో ప్రశ్నించి ఎంత ఉద్యమాన్ని చేశారో మనకు తెలుసు. రీసెంట్గా దానికి సంబంధించి కల్తీ లడ్డూకి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చాలా బలంగా తీసుకుంది. కల్తీ అంటే నెయ్యిలో కల్తీ అని అనుకోవచ్చు, కానీ నెయ్యిలో నెయ్యి అనేటువంటి పదార్థమే లేకుండా, పాలు అనేటువంటి పదార్థమే దాంట్లో కలపకుండా, కెమికల్స్తో రసాయనాలతో ఎంతోమంది ప్రాణాలు తీయటానికే ఆయన ప్లాన్ చేశారు ఏమో అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ఏం చేద్దాం అనుకున్నారో తెలియలా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే నిలబడ్డారో, ఏ రకంగా అయితే ఆయన ప్రశ్నించబట్టి ఇవంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత ఇప్పుడు నిజంగా జనసేన పార్టీకి సంబంధించి చాలామంది చాలా రకాల నిరసనలు ఇంకొకటి చేశారు. కానీ నాకు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు ఒక నిరసన అనుకోవచ్చు, లేదంటే ప్రాయశ్చిత్త దీక్ష అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో అలాంటిది వీళ్ళు కూడా చేస్తూ ఏదో లేదంటే ఒక పాదయాత్ర లాంటిదో ఇంకొకటో చేస్తారనుకుంటా. ఆయన పొర్లు దండాలు, అది కూడా 4.5 కిలోమీటర్ల మేర ఆయన పొర్లు దండాలతో ఆయన ఒక్కడే, మిగతా వాళ్ళందరూ మహిళలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తుంటే ఆయన మాత్రం పొర్లు దండాలతో చేసేటువంటిది దీక్ష మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో ఎంత చిత్తశుద్ధి ఉందో హిందుత్వం పట్ల, సనాతన ధర్మం కాపాడుకోవడం పట్ల నాకు అంతలా నూనె మల్లికార్జున యాదవ్ గారిలో అనిపించింది. నిజంగా అంత కష్టపడి, అంత ఆయన వయసు కూడా ఏం చిన్నది కాదు, దాదాపు 60 ఏళ్ళు పైన ఉన్నటువంటి వయసు అయింది నాకు తెలిసి. ఆయన ఏమి అంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎంతలా పాటిస్తారో అంతా కూడా నాకు కొంత అవగాహన ఉంది ఆయన గురించి. కానీ ఇంత ఆయన హెల్త్ను కూడా పట్టించుకోకుండా పొర్లు దండాలు పెట్టేటు 4.5 కిలోమీటర్ల మేర అలా నడి రోడ్డు మీద నడుచుకుంటూ మీరు పొర్లు దండాలు పెడుతూ వెళ్తున్నటువంటి తీరు చూస్తే అమ్మో, జనసేన పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన నాయకులు కూడా ఇలా కూడా ఉంటారా అని అనిపించింది. ఇలా కూడా సనాతన ధర్మం జోలికి వస్తే ఇలా నిలబడతారా, ఇలా పోరాడతారా అని కూడా అనిపించింది. ఏదేమైనా కానీ నూనె మల్లికార్జున యాదవ్ గారు నిజంగా ఇది చాలా చాలా డేర్ అండ్ డెసిషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వయసులో మీరు చేసింది, ఆ దేవుడి కోసం మీరు కష్టపడేటువంటి తత్వం చూస్తే నిజంగా ఏంటి అసలు, ఎంత గొప్పగా చేసేటువంటి భక్తులు కూడా ఉన్నారా? హిందూ ధర్మంలో ఆ వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి అపచారానికి, ఎవరో చేసినటువంటి తప్పుకి, ఎవరో చేసినటువంటి పాపానికి మీరు ఇంతలా నాకు తెలిసి ఇలా బాధపడుతున్నారంటే నిజంగా చాలా ఇది అనిపించింది. ఏదేమైనా కానీ నిజంగా 4.5 కిలోమీటర్ల మేర పొర్లు దండాలు ఏంటండి, ఆ వయసుకి ఆయన చేసేటువంటి దాన్ని, అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఆయన మనసులో ఎంతలా గొప్పగా తీసుకున్నారో నాకు తెలిసి ఈ రోజు నూనె మల్లికార్జున యాదవ్ గారిని చూస్తుంటే తెలుస్తుంది.